మరి ఒక అకార్డియక్ ట్విన్ సిండ్రోమ్ అంటే ఏంటి డాక్టర్ గారు? మంచి ప్రశ్న అమ్మ. అదేంటంటే ట్విన్స్ ఇద్దరు ఉంటారు, ట్విన్ అంటేనే డబుల్. ఓకే. అలా కాకుండా ముగ్గురు ఉండొచ్చు, వాళ్ళని ట్రిప్లెట్స్ అంటారు. నలుగురు ఉండొచ్చు, క్వాడ్రిప్లెట్స్ అంటారు. ఐదుగురు ఉంటే పెంటాప్లెట్స్ అంటారు. ఆరుగురు ఉంటే సెక్స్టుప్లెట్స్. ఇలా 8, 9 అలా కూడా ఉండొచ్చు. అయితే 8 ఉంటే ఆక్టుప్లెట్స్. ఆ 9 మందిలో ఉదాహరణ అందరు బ్రతుకుతారనే రూల్ లేదండి. ఇద్దరు ట్విన్స్ ఉంటే ఇద్దరు క్షేమంగా ఉంటారనేది ఎక్కడ రూల్ లేదు. జనరల్గా ఒకరు నశిస్తారండి. ఒక 4 ట్విన్స్ అమ్మాయిలు మనం కనుక్కున్నాం అనుకోండి, వాళ్ళలో 2 అమ్మాయిలకి ఆ 2 ట్విన్స్ చనిపోతారు. ఇద్దరికి మాత్రమే హెల్దీ ట్విన్స్ వస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళలో ఫిట్నెస్ లెవెల్స్ ఏంటి, వాళ్ళ జెనెటిక్ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ క్రోమోజోమ్స్ బాగున్నాయా లేదా, ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఒక ట్విన్ నశిస్తుందండి. ఆ నశించిన ట్విన్ ఏం చేస్తుంది, మరి బ్రతుకున్నటువంటి ట్విన్కి ఏమైనా అపాయం కలిగేస్తుంది చూద్దాం. ఇక్కడ చూడండి, ట్విన్స్ ఎలా పుడతారంటే రైట్ నుంచి ఒక ప్రెగ్నెన్సీ, అంటే ఒక అండం విడుదలైంది, ఒక స్పర్మ్ వచ్చింది, ఇక్కడ ఒక ప్రెగ్నెన్సీ ఉంది. లెఫ్ట్ నుంచి ఇంకొక స్పర్మ్, ఇంకో ఎగ్ వచ్చింది. అంటే ఒక స్త్రీకి ఒకే నెలలో 2 ఎగ్స్ రిలీజ్ అయినాయి. అలా వస్తే వీటిని డైజైగోటిక్ ట్విన్స్ అంటారు. కానీ ఈ సైడ్ ఇంకోటి చూపిస్తున్నాం, ఒకే సంచిలో 2 ఉన్నారు. అంటే సింగిల్ ఎగ్, సింగిల్ స్పర్మ్, కానీ ఆ జైగోట్ డివైడ్ అయింది. ఇలాంటి వాళ్ళలో ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే ఇద్దరికి బ్లడ్ సప్లై ఒకే సైడ్ నుంచి వస్తుంది. కాబట్టి ఒక బిడ్డకి ఎక్కువ బ్లడ్ ఫ్లో వచ్చింది అనుకోండి, ఇంకో బిడ్డకి తగ్గుతుంది. తగ్గిన బిడ్డ చనిపోతుంది. అదే ఇక్కడ మనం మాట్లాడుతుంది. దీన్ని ఫాలోఅప్ ఎక్కువ చేస్తామండి. మామూలు ప్రెగ్నెన్సీ కంటే ట్విన్ ప్రెగ్నెన్సీస్ మోర్ డేంజరస్, మోర్ డిఫికల్ట్ అండ్ మోర్ స్ట్రెస్ఫుల్ టు ద మదర్. ఇక్కడ చూద్దాం, 2 ట్విన్స్. ఇక్కడ ఒక ట్విన్ మాయమైందండి. దీన్ని వ్యానిషింగ్ ట్విన్ అని కూడా అంటారు. అంటే లాస్ట్ టైం కనబడింది, ఇప్పుడు ఎందుకు పోయింది అంటే ఎవరు ఆన్సర్ చెప్పలేరు. బయటికి మాత్రం రాదు, అక్కడే స్లోగా నశిస్తుంది. బికాస్ ఆఫ్ క్రోమోజోమల్ అబరేషన్స్, లైక్ జెనెటిక్ మాల్ఫర్మేషన్స్. అవి ఉన్నాయని మనకు తెలియదండి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటారు, ప్రెగ్నెన్సీ వచ్చింది సంతోషపడతాం తప్పితే మన జీన్స్ ఏంటో మనకే తెలియదు. ఇక్కడ చూద్దాం, ఇది కూడా అంతే అండి. ఒక ప్రెగ్నెన్సీ కొంచెం పెద్దదిగా ఉంది, రెండవది చిన్నది అవుతుంది. చిన్నది మెల్లగా నశిస్తుంది, చనిపోతుంది, కానీ బయటకు రాకుండా అక్కడే అడ్జస్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ బిడ్డ బయటికి రావడానికి టైం పడుతుంది కదా. అంతలో ఇది వచ్చింది అనుకోండి, ఇద్దరు కలిసి బయటకు వచ్చేస్తారు. కాబట్టి నేచర్లో అలాంటి సిస్టమ్ ఒకటి ఉంది, విచ్ ఇస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఏది బాగుంటే అది పెద్దది అవుతుంది, ఒకటి చిన్నది అయిపోతుంది. చిన్నదైన దాని పేరే ఏకార్డియాక్ ట్విన్. ఇక్కడ చూద్దాం, ఈ బొమ్మ చూస్తే కొంచెం ఒక విధంగా భయం వేస్తుందండి. ఇది తల లేదు, ముండెం ఉంది, కాళ్ళు చేతులు ఉన్నాయి, తల లేదు. ఇందులో గుండె లేదు, గుండె లేకపోవడం తల తయారు కాలేదు, బ్రెయిన్ లేదు. సో దీన్ని ఏ కార్డియాక్ ట్విన్ అంటారు. కార్డియాక్ అంటే గుండె అండి, ఏ అంటే లేదు. గుండె లేకుండా ఒక బిడ్డ ఉంది, అందువల్ల మిగతా అవయవాలు డెవలప్ కాలేదు, తల లేదు. ఇద్దరు బిడ్డలు ఉదాహరణకు ట్విన్స్ ఎలా ఎదుగుతారు చూద్దాం. ఒక ప్రెగ్నెన్సీలో, ఒక గర్భసంచిలో ఒక బిడ్డకి ప్లేస్ ఉంటుంది. బిడ్డ ఆడుకోవచ్చు, కాళ్ళు చేతులు విదిలించుకోవచ్చు, తుమ్మచ్చు, దగ్గచ్చు, అన్నీ ఈజీగా జరిగిపోతాయి. కానీ ఇద్దరు ఉండేటప్పటికీ ఒకరి మీద ఒకరికి ప్రెషర్, వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్. తల్లికి తెలియదు ఏ బిడ్డకి ఎక్కువ ఫ్లో వెళ్తుందని, కానీ ఆ ఇద్దరి మధ్య ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంటుందండి. నేను బ్రతకాలని. అందులో ఇద్దరు గట్టి వాళ్ళు అయితే ఇద్దరు బతుకుతారు, ఒకళ్ళు వీక్ అయితే చనిపోతారు. ఇక్కడ చూడండి, ఒక బిడ్డకి ప్రెషర్ ఎఫెక్ట్ వచ్చి తల సరిగా డెవలప్ కాలేదు, ఇక్కడ దెబ్బ తగిలింది, దాంతో ఉబ్బింది, ఈ బిడ్డ చనిపోయిందండి. సో సెకండ్ ట్విన్, వీకర్ ట్విన్ విల్ డై. ఇది ఇంకొక ఏకార్డియాక్ ట్విన్ అండి. ఇక్కడ చూడండి, ఇందులో గుండె లేదు, వెన్నెముక కనబడుతుంది, కొద్దిగా చేతులు కనబడుతున్నాయి, కాళ్ళు బాగానే ఉన్నాయి, తల లేదు, మెడ లేదు. సో ఇలాంటి వాళ్ళు చనిపోయినటువంటి ట్విన్స్. ఎప్పుడు బయటకు వస్తారు చూద్దాం. ఇక్కడ చూడండి, ట్విన్స్లో తల్లి యొక్క బ్లడ్ ఫ్లో ఒక బిడ్డకి బాగా వస్తుంది, ఇంకో బిడ్డకి లేదు. కాబట్టి ఈ బిడ్డ ఈ విధంగా ఉంది. ఇది కూడా బిడ్డే, కానీ నశించబోతున్నటువంటి బిడ్డ. ఇవి ఎలా ఉంటాయి అని అది చూద్దాం. చాలా ఆశ్చర్యకరమైన విషయం చూపిస్తున్నాయి ఇక్కడ. ఇది ఒక బిడ్డ అండి. ఇది ఎడమ కన్ను, ఇది కుడి కన్ను, ఇది తలపైన వెంట్రుకలు, మొండెం సరిగ్గా కనబడట్లేదండి. ఇది పళ్ళు, ఆ తర్వాత మిగతా అంతా కూడా కంప్రెస్ అయిపోయింది. దీని పేరే ఫీటస్ ప్యాపరేషియస్. అంటే ఒక మెంబ్రేన్స్ అయిపోతుంది. ఈ బిడ్డ ఎప్పుడు బయటకు వస్తుంది, నార్మల్ డెలివరీ అయిన తర్వాత మావి వస్తుంది. మనందరికీ తెలుసు ప్లాసెంటా అని బయటకు వస్తుంది. ఆ ప్లాసెంటాతో పాటు ఇది వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చింది ప్లాసెంటా. బిడ్డను డెలివరీ చేసేసాం, ప్లాసెంటా ఇది నార్మల్ మావియే, దాని లోపల వైటిష్ ముద్ద ఉంది. ఇది చనిపోయినటువంటి ట్విన్ ఇది. దీనిలో కూడా ఇది పైన మొండెం భాగం అండి, ఇది వీపు భాగం, కాళ్ళు చేతులు ఇక్కడ ఉన్నాయి. టోటల్గా చూస్తే ఒక చిన్న సైజు పేపర్ లాగా ఉంది. సో ఇలాంటివి కూడా జరుగుతాయి. ఎప్పుడు దీనికి ఇంపార్టెన్స్ వస్తుంది అంటే 2 భావనలు చూస్తున్న క్రమంలో ఒకటి నశించవచ్చు, ఒకటి మాయమవ్వచ్చు. ఒకవేళ ఇదే కనుక ఇబ్బంది కలిగిస్తే ఇంకో ప్రెగ్నెన్సీ కూడా నశిస్తుంది. కాబట్టి ఇది సైలెంట్గా ఉంటుంది, స్టెరైల్ అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుంది, ప్లేస్ తగ్గించుకుంటుంది, ఎలాగో ఆత్మహత్య చేసుకుంటుంది. కాబట్టి
మిగిలిన బిడ్డను రక్షించుకుందాం అనే ఆశతో జరిగేటువంటి ఒక న్యాచురల్ ఫినామినన్. ఈ ఏకార్డియక్ ట్విన్స్ అనేవి చాలా అరుదుగా ఉన్నప్పటికీ కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక బిడ్డ చనిపోయింది అనుకోండి, ఆ తల్లిని బ్లేమ్ చేస్తారు, నువ్వేం చేసావు, అది బొప్పాయి పండు తిన్నావు, అందువల్ల నీ ట్విన్ పోయిందని. అలా జరగదండి. ఓకే. ఇవన్నీ కూడా జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల జరుగుతాయి, అది వాళ్ళకి తెలియకుండా జరుగుతాయి. ఓన్లీ డిక్లేర్ చేసిన డాక్టర్స్ మీద ఎగబడుతున్నారండి. ఓకే. అట్లా ఇలా జరిగింది, లాస్ట్ టైం మీరే కదా ఈ ట్యాబ్లెట్ రాశారు, ఫోలిక్ యాసిడ్ రాస్తాం, ఐరన్ ట్యాబ్లెట్ రాస్తాం, దానివల్ల ట్విన్స్ నశించారు. ఓకే. కాబట్టి ఎవరైనా గుర్తుంచుకోవాలి, ట్విన్స్ అనేవి ఒక రిస్కీ ప్రెగ్నెన్సీ. దాంట్లో ఒకళ్ళు నశించిన ఒకళ్ళన్నా ఉంటే సంతోషం ఉద్దేశం చేస్తాం తప్పితే ఆ తల్లి యొక్క ప్రమేయం కానీ హాస్పిటల్ ప్రమేయం కానీ ఏమి ఉండదు. ఓకే. పుట్టిన వాళ్ళు ఒకళ్ళన్నా బాగుంటే చాలని ఆ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ అవుతుందని భావించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్, చాలా చక్కగా చెప్పారు.